అందరికీ నమస్కారం. మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం రాబోతుంది. శ్రావణ మాసం అనగానే పూజలు మొదలయ్యేటువంటి సమయం. శ్రావణ మాసం సమయంలో ప్రతి ఇల్లు కూడా ఒక ఆలయంలా కనిపిస్తూ ఉంటుంది. నెల రోజుల పాటు పొద్దున్న సాయంత్రం ఆ భగవంతుడి నామస్మరణ, పూజలు, వ్రతాలు వీటితోనే ఈ నెలంతా గడిచిపోతుంది. శ్రావణ మాసంలో చేపట్టే ఎలాంటి పనైనా సరే ఎంతో విజయవంతం అవుతుంది అంటారు పెద్దలు. అయితే ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు, పూజలు, అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్లందరూ చేసుకునేటువంటి వరలక్ష్మీ వ్రతం యొక్క విశిష్టత ఏంటి? వరలక్ష్మీ వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి? పూజా సమయం ఏంటి? ఒకవేళ ఆ రోజు వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం కుదరకపోతే ఇంకా ఎప్పుడు చేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో? అలాగే శ్రావణ మాసంలో ఈ 2024వ సంవత్సరం మంగళవారాలెన్ని, శ్రావణ శుక్రవారాలు ఎన్నొస్తున్నాయి, ఆ రోజుల్లో చేయాల్సినటువంటి పనులేంటి? వివరంగా శ్రావణ మాసానికి సంబంధించి, వరలక్ష్మీ వ్రతానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈ వీడియోలో మీకోసం తెలియచేయటం జరుగుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు ముందుగానే వస్తుంది. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చేటువంటి విశిష్టమైన మాసాల్లో ఒకటి. శివ పూజకి ఇది ఎంతో గొప్ప మాసం, విశిష్టంగా చెప్తారు. మన హిందూ సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనేటువంటి పేరొచ్చింది. ఈ నెలలో శ్రీ మహావిష్ణువుని గనక పూజిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. శ్రీ మహావిష్ణువుకి మాత్రమే కాదు, పరమశివునికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం. శ్రీకృష్ణుడు పుట్టింది కూడా శ్రావణ మాసంలోనే, శ్రీనివాసుడి జన్మదినం కూడా శ్రావణ మాసంలోనే. శ్రవణ నక్షత్రానికి అధిపతిగా ఉండే పరమశివుడు ఈ నెలలో మహావిష్ణువుని పూజిస్తాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి. హనుమంతునితో పాటు విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి ఈ శ్రావణ మాసంలోనే మంగళవారం రోజున జన్మించారని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే శ్రావణ మాసానికి అంత గొప్ప విశిష్టత ఉంది. ముఖ్యంగా శ్రావణ మంగళవారాల్లో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు మంగళగౌరి వ్రతాలు చేస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు కూడా ఎంతో ప్రాముఖ్యతని కలిగి ఉంటాయి. మహాలక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని ఆ శ్రావణ మాసంలో శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం, సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ 2024వ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఎన్ని మంగళవారాలు, ఎన్ని శుక్రవారాలు వస్తాయి వివరంగా తెలుసుకుందాం. ఈ 2024లో ఆగస్టు 5వ తేదీన శ్రావణ మాసం అనేది మొదలవుతుంది. ఆగస్టు 5 సోమవారం నాడు శ్రావణ మాసం మొదలవుతుంది. అలాగే సెప్టెంబర్ 3 మంగళవారానికి ఈ శ్రావణ మాసం అనేది పూర్తవుతుంది. అయితే మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు శ్రావణ శుక్రవారాలు, అలాగే శ్రావణ మంగళవారాలు, అలాగే వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతం, నాగుల చవితి, నాగుల పంచమి, కృష్ణాష్టమి, సంకటహర చతుర్థి, అలాగే రక్షాబంధన్. ఇవన్నీ కూడా మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు. ఇక శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు ఎప్పుడెప్పుడు వచ్చాయి అంటే మనకి శ్రావణ మాసంలో 5 మంగళవారాలు వచ్చాయి. వాటిలో మొదటిది ఆగస్టు 6వ తేదీ, తర్వాత ఆగస్టు 13, ఆగస్టు 20, ఆగస్టు 27, అలాగే సెప్టెంబర్ 3. అయితే సెప్టెంబర్ 3 అమావాస్య వచ్చింది, గుర్తుంచుకోవాలి. అలాగే శ్రావణ మాసంలో శుక్రవారాలు ఆగస్టు 9వ తేదీ, ఆగస్టు 16వ తేదీ, 23వ తేదీ, అలాగే ఆగస్టు మాసంలో 30వ తేదీ. ఈ 4 కూడా శ్రావణ శుక్రవారాలు. మీరు ఆగస్టు 6వ తేదీన మంగళగౌరీ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఆగస్టు 8వ తేదీన నాగుల చవితిని జరుపుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 9 నాగుల పంచమి, అలాగే గరుడ పంచమి అని కూడా అంటారు. ఆగస్టు 16న శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకోవటానికి మంచి రోజు. ఆగస్టు 17 శని త్రయోదశి,
ఆగస్టు 19 పౌర్ణమి రక్షాబంధన్, ఆగస్టు 21 రాఘవేంద్ర స్వామిని ఆరాధించటానికి మంచి రోజు, ఆగస్టు 22 సంకటహర చతుర్థి, ఆగస్టు 27 కృష్ణాష్టమి, ఆగస్టు 31 శని త్రయోదశి. ఇవన్నీ కూడా శ్రావణ మాసంలో రాబోతున్నటువంటి విశిష్టమైనటువంటి రోజులు. శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు ఏ ఏ తేదీల్లో వచ్చాయో తెలుసుకున్నారు. అయితే ఆ తేదీల్లో జరుపుకోవాల్సినటువంటి పూజల గురించి కూడా వివరంగా తెలుసుకోవటం చాలా అవసరం. ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం మీకు అనుకూలంగా ఉన్న ఏ మంగళవారాన్నైనా మీరు మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవచ్చు. మంగళగౌరి వ్రతాన్ని నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పి చేయించినట్లుగా మన పురాణాలు చెప్తున్నాయి. కొత్తగా పెళ్లైన వారు 5 సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని చేస్తే నిండు సుమంగలిగా ఉంటారని, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు వారికి కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే వరలక్ష్మి వ్రతం కూడా పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం నాడు చేసుకునేటువంటి వ్రతం. ఒకవేళ అప్పుడు వీలు కాకపోతే శ్రావణ మాసంలో వచ్చే మరో శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని మీరు ఆచరించవచ్చు. వీలైన వాళ్ళు మాత్రం పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం నాడే జరుపుకోండి. చక్కగా కలశాన్ని ఏర్పాటు చేసుకొని వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేయాల్సి ఉంటుంది వరలక్ష్మీ వ్రతం నాడు. బధ్నామీ దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదమనేటువంటి శ్లోకాన్ని పఠిస్తూ చేసేటువంటి పూజ మీకు సకల సుఖాలని, అష్టైశ్వర్యాలని అందిస్తుంది. అలాగే శివారాధన, విష్ణువుని ఆరాధించటం మీకు ఈ శ్రావణ మాసంలో పరిపాటి. అయితే పరమశివుని అనుగ్రహం కోసం చేయాల్సినటువంటి మన పెద్దలు, పండితులు చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయాలేంటంటే, ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే తలస్నానం ఆచరించి శివలింగానికి పంచామృతంతో అభిషేకం చెయ్యాలి లేదా చేయించాలి. పరమశివుని దర్శనం చేసుకోవాలి. బిల్వపత్రాన్ని ఆ శివునికి సమర్పించాలి. మహామృత్యుంజయ మంత్రాన్ని, లింగాష్టకాన్ని లేదా శివనామస్మరణ చెయ్యాలి. వీలైనన్ని రోజులు ఉపవాసం ఉండి శివనామస్మరణ చేస్తే ఖచ్చితంగా పరమశివుని కరుణా కటాక్షాలు మీ పట్ల మెండుగా ఉంటాయి. సౌభాగ్యం కోసం ప్రతి ఒక్క భారత స్త్రీ జరుపుకునే ముఖ్యమైనటువంటి పూజలు, వ్రతాలు ఈ శ్రావణమాసంలోనే ఉంటాయి. మహిళలు వ్రతాలు, పూజలతో ఈ శ్రావణమాసం మొత్తం చాలా బిజీగా, ఎంతో ఆనందంగా, భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. భగవంతుని ఆరాధనలో ఎక్కువ సమయాన్ని గడపండి. మీరు చేయాలనుకుంటున్నటువంటి ఏ పూజనైనా సరే సరైన పూజా విధానాలు తెలుసుకొని ఆచరించండి. అలాగే మీ ఇంట్లో పూజలు, వ్రతాలు జరిగిన నాడు మీ పేరు మీదుగా ఖచ్చితంగా మీకు మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా ఎంత వీలైతే అంతమందికి అన్నదానం చెయ్యండి, వస్త్రదానం చెయ్యండి. డబ్బు రూపేనా గాని, వస్తు రూపేనా గాని అవసరంలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందించండి. మానవ సేవే మాధవ సేవ అంటారు. భగవంతుణ్ణి ఆరాధించటంతో పాటు కష్టాల్లో ఉన్నటువంటి మనతోటి వ్యక్తులకి సహాయపడడం కూడా అలవాటుగా చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో. మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.